we don't have own Anganwadi buildings. We 13,266 houses to all PVTGs. Saturation 750 houses. But we are unable to build this area because we are facing forest problems. Even that situation, please understand our situation. Mainly 5th schedule area, tribal areas, this is the biggest problem. ITDA quota. Now recently our CM announced and launched one greatest program in governance must start from the tribal village upward, not just from Delhi downward. Let us ensure that development reaches the last tribal habitation. Facilities and electricity has made cultivation difficult on these lands, resulting in inconsistent crop yield and low income. Lack of access to modern irrigation infrastructure has left their lands underutilized. Next 5 years, rupees 12,600 crore will be spent, bring 6.69 lakh acres of ROFR land. Sir, little bit. Give Hridesh, sir. మేడం ఉన్నటువంటి ట్రైబల్కి సంబంధించినటువంటి ట్రైబల్ సెక్రటరీస్, అదేవిధంగా మరి సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారు వారి అధ్యక్షతన పిఎం జుగా ప్రోగ్రామ్ను ఇక్కడ దాని మీద ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం పాజిటివ్ ఉంది అనేది సెమినార్ పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఈ 5 స్టేట్స్ పార్టిసిపేట్ చేయడం, ఆల్ స్టేట్స్ ట్రైబల్ సెక్రటరీస్, అదేవిధంగా సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషము. ముఖ్యంగా మనకు సెంట్రల్ నుంచి ట్రైబల్ ఏరియాలో కొన్ని స్కీమ్స్ శాంక్షన్ అయినప్పటికి కూడా మరి ఫారెస్ట్తో ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్తో అవి గ్రౌండింగ్ కావడం లేదు. ఆ వర్క్స్ కంప్లీట్ కాక ఇంకా సొసైటీకి ఐసోలేషన్లో ట్రైబల్స్ జీవిస్తున్నటువంటి గూడాలు కానీ, తండలు కానీ, పల్లెలు కానీ ఉన్నాయి. సో వాటిని కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలనే ఉద్దేశంతో మన ప్రాంతంలో ఎదురవుతున్నటువంటి కొన్ని ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా సెంట్రల్ అఫైర్స్ సెక్రటరీ గారికి మనము తెలియజేయడం జరిగింది. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. అదే కాకుండా ఈ పిఎం జన్మన్ ప్రోగ్రాం కింద కొన్ని ట్రైబల్ ఏరియాల్లో పీవీటీజీల కోసం ప్రత్యేకంగా ఇల్లులు కానీ, రోడ్స్ ఫెసిలిటీస్ కానీ, స్కూల్స్ కానీ, అదేవిధంగా పిఎం జుగా కింద మరి అంగన్వాడీ సెంటర్స్ కానీ, హౌసింగ్, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని ఇంకా కొంత సపోర్ట్ సెంట్రల్ నుంచి కూడా వచ్చే విధంగా ఈ యొక్క సమావేశాన్ని మరి ఉపయోగించుకోవడం జరుగుతుంది. వారు మన తెలంగాణను సెంటర్గా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సెమినార్ కండక్ట్ చేస్తున్నందుకు మా సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. మరి అదేవిధంగా 5 స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నా ఆవేదన అంతా ఒకటే, శాంక్షన్ అవుతుంది బట్ గ్రౌండింగ్ అవుతలేదు. గ్రౌండింగ్ కాకపోవడానికి అక్కడ కొన్ని ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని ఇప్పటికి కూడా రోడ్స్ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఒక హాస్పిటల్ కట్టుకోలేని పరిస్థితి వస్తుంది, ఒక హాస్టల్ నిర్మించుకోలేని పరిస్థితి వస్తుంది. ఇవి కొత్తవి కాదు, పాత ఓల్డ్ సెంచరీస్ నుంచి అక్కడ ట్రైబల్స్ జీవిస్తున్నారు. అలాంటి విలేజ్లోనైనా యాక్సెస్ ఉండాలి అనేది వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తద్వారా ఈ సెమినార్ ద్వారా ట్రైబల్ ఏరియాలో మరి డెవలప్మెంట్కి ఏం ఆటంకాలు అవుతాయో వాళ్ళు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి కూడా తెలియజేసి అవన్నీ కూడా సులభతరం చేస్తారనే ఆశాభావంతో ఉన్నాం. మంచి ప్రయత్నం మా శరత్ గారు ఇక్కడ హోస్ట్ చేసి అందరికీ మంచి అవకాశం అంటే ఫెసిలిటీస్ కల్పించి వారందరికీ కూడా మరి ఇక్కడ మనం ఈ సెమినార్ నిర్వహించుకోవడం చాలా సంతోషం. आज हमारा हैदराबाद में हम ट्राइबल वेलफेयर से होस्टिंग किया
5 states, 5th schedule area, 5 states, Assam, Orissa, Jharkhand, Chhattisgarh, West Bengal and Telangana, all tribal officers meted here because of what type of problems are facing in tribal area. That's why our tribal secretary Sharath hosted this seminar. They are all identify what type of problems we are facing in tribal areas. We will fulfill that all problems, so we can resolve that all. फॉरेस्ट प्रॉब्लम है, इसलिए रोड अनेबल टू बिल्ड, रोड भी बना सकता नहीं है, करंट भी नहीं आ रहे, वो फॉरेस्ट वाला बार बार फॉरेस्ट सेंट्रल स्टेट सम फंड्स सैंक्शन बट ग्राउंडिंग में बहुत मुश्किल हो रहा है, ये भी हम एड्रेस किया अभी ये बात। तो आज का जो कार्यक्रम है, हम लोग भारत सरकार से आए हैं और 5 स्टेट से भी लोग आए हैं, उड़ीसा से आए हैं और मुझे लगता है त्रिपुरा भी अभी दिखे मुझे, और झारखंड आना था, झारखंड नहीं आ पाए, छत्तीसगढ़ से आए हैं और हम लोग मिल कर के यहाँ पर सब लोग एकत्रित हुए हैं। क्या इश्यूज़ हैं, क्या समस्याएं हैं, सभी समझने के लिए, अलग अलग राज्यों की अलग अलग समस्याएं हैं और फीडबैक लेकर के हम लोग किस तरह से काम कर रहे हैं, उस पर क्या सुधार कर सकते हैं, वो मेन हमारा उद्देश्य है। हमारा एक तरफ से कोई इंस्ट्रक्शन देना या डायरेक्शन देना हमारा उद्देश्य नहीं है। हमारा ये उद्देश्य है कि हम सब एक साथ बातचीत करके कैसे एक दूसरे से सीख सकते हैं और कैसे स्कीम्स को सुधार सकते हैं, ये हमारा उद्देश्य है। मेनली जो हमारा डिस्कशन होगा वो धरती आबा योजना और पीएम जनमन योजना के ऊपर होगा, और उसके अलावा हम लोग 15 जून से 30 जून हम लोग एक आईसी कैंपेन, प्रचार प्रसार का एक कैंपेन लॉन्च कर रहे हैं, ताकि हम पूरे जो 500 गांव हैं जहां धरती आबा योजना को क्रियान्वित करना है, उसको हम लोग वहां तक पहुंचा कर ले जा सकें, और इसको भी हम लोग सब लोगों को बताएंगे ताकि लोगों को क्लैरिटी हो जाए कि एग्जैक्टली क्या क्या करना है। हमें कैंपेन में हमें लोगों को लाने के लिए एक डिमांड जनरेट करना पड़ेगा, और वो डिमांड जनरेट करने के लिए हम लोग ये कैंपेन कर रहे हैं कि अगर रोड बन रही है तो ट्राइबल को पता होना चाहिए रोड बन रही है, घर का स्कीम चल रही है, आपका अकाउंट खुल रहा है, तो अभी ट्राइबल कम्युनिटीज़ में ये सारी चीज़ें अवेयरनेस नहीं है। तो ये उद्देश्य है हमारा आईसी कैंपेन का कि सारे लोगों को एक साथ हम लोग लाएं और हम प्रचार प्रसार करें अपनी स्कीम के बारे में, उनको सुविधाएं दें, और जब सुविधाएं देंगे कैंप में बुला करके फॉर्म वगैरह भरवाएंगे, और एक्चुअली उनके लिए कास्ट सर्टिफिकेट, आपका बैंक अकाउंट खोलने का हो गया, लोन का कुछ फॉर्म भर दिया, तो जब वो उद्देश्य को लेकर के जब वो हमारे कैंप्स में आएंगे तब वो हमारी बातें भी सुनेंगे कि धरती आबा में हम क्या उनको देना चाहते हैं। धरती आबा जैसा कि आपको पता है 79,000 करोड़ का 5 साल का बहुत ही बड़ा कार्यक्रम है भारत सरकार का, तो हम चाहते हैं कि इसको ज़्यादा से ज़्यादा ज़मीन तक पहुँचाएँ, और जब तक कि जागरूकता नहीं होगी हम ये नहीं कर पाएंगे। तो ये भी हमारा एक मूल उद्देश्य है, और हम आशा करते हैं कि तेलंगाना सरकार ने जो हमें सहयोग दिया है उसके लिए हम बहुत आभारी हैं आप लोगों का, और आशा करते हैं कि कार्यक्रम जिस उद्देश्य से हम आए हैं वो सक्सेसफुल होगा। मेजर इश्यूज क्या है सर तेलंगाना? क्या मैं समझ नहीं पाया। देखिए मेन इशू तेलंगाना का भी, और जहां आप सब जगह जो अभी मैडम से भी मेरी बात हो रही थी, मंत्री महोदया से, कि फंड्स का इशू नहीं है। स्टेट गवर्नमेंट के पास भी बहुत फंड्स हैं, भारत सरकार के पास भी बहुत फंड्स हैं। अभी मेन मुद्दा यही आ रहा है कि फॉरेस्ट एरियाज़ के अंदर फॉरेस्ट क्लियरेंसेस की इश्यूज़ आ रहे हैं, तो उस पर हम लोगों को अभी होमवर्क करना पड़ेगा। तो ये हम लोगों ने नोट कर लिया है, और उसको हम लोगों को थोड़ा स्टडी करके विद इन द फ्रेमवर्क ऑफ रूल्स कैसे हम लोग उसको आगे ले जा सकें, ये हम लोग, तो अगर एक मुद्दा कहा जाए तो फॉरेस्ट क्लियरेंस वाले पे हम लोग को काम करना होगा। ठीक है। From other departments, please allocate the fund for construction Anganwadi center, mainly 5th schedule area. There is a big problem. We don't have own Anganwadi buildings. We 13,200